మీడియా ఆఫీస్లో జీవన్కు ఫోన్ చేసి మాట్లాడుతున్న అలేఖ్య మాటలు వీడియో తీసి సునంద ఆదిత్యకు చూపించిన సీను షాక్లో జీవన. దంతా ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద ఇటు నుంచి ఆదిత్య ఇంకా ఆనంది ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉండగా, అంటే మాట్లాడుకోవడం అయిపోయి ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఆంజనేయ స్వామి గుడి రావడంతో ఇక అక్కడ ఇద్దరు ఆగుతారు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వివాదం నడుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆదిత్యకు బొట్టు పెడుతుంది ఆనంది. అలా బొట్టు పెట్టిన తర్వాత ఆదిత్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. ఇక ఇద్దరి కళ్ళు కలుస్తాయి. కానీ ఇద్దరు కూడా మళ్ళీ వెంటనే ఆలోచనలోకి వచ్చేసి బయలుదేరి సైట్ దగ్గరికి వెళ్తారు. అలా సైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైట్ చూసిన తర్వాత, మీకు నచ్చిందా ఆదిత్య గారు అంటే, నాకు ఒక్కడికే నచ్చితే సరిపోతుందా, ఇద్దరికీ నచ్చాలి కదా అని చెప్పేసి అంటాడు. మీకు నచ్చితేనే కదా అంటే, నాకు ఒకవేళ నచ్చింది అంటే, నాకు నచ్చలేదు అంటే మీకు నచ్చలేదు అని చెప్తారా? మీకు నచ్చితే నాకు నచ్చినట్టే కదా అని అంటే, అదేంటి అదేం లెక్క, నాకు నచ్చలేదు అంటే అనగానే కావాలని మీరైతే అబద్ధం చెప్పరు కదా అనగానే, ఓ నేను కావాలని అబద్ధం చెప్పను, కానీ మామూలుగా అబద్ధాలు చెప్తానా అంటాడు. వేలికేస్తే కాలికేస్తూ, కాలికేస్తే వేలికేస్తూ గిట్ల తగులుకున్నారేంది అని చెప్పని అంటుంది. దాంతో ఇక సైట్ బాగానే ఉంది, నచ్చింది, తొందరలో ఇదంతా కూడా ఒక సిటీలో డెవలప్ అవుతుంది అనగానే, అవును ఆదిత్య గారు దీన్ని చూస్తుంటే గట్లనే అనిపిస్తోంది అని చెప్పేసి ఇక అనగానే వెంటనే ఆదిత్య అయితే మనం సైట్ విజిట్ చేసినట్టు ఒక ఫోటో స్నాప్ తీసి పెడదాం అని అంటాడు. ఆనంది సరే అయితే పెడదామని ఫోటోలో నిలబడుతూ, ఒక్క నిమిషం ఆదిత్య గారు, నేను గిట్ల ఫోటోలో నిల్చుండు మీకేమీ ఇబ్బంది లేదు కదా అని అనేసరికి, ఎందుకుంటుంది, మనిద్దరం లైఫ్ పార్ట్నర్స్ ఏం కాదు, ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ని అంటాడు. ఇద్దరు కలిసి ఫోటో దిగుతారు. ఆ స్నాప్ కాస్త గ్రూప్లో పెడతారు. కేడీ గవర్నమెంట్స్ గ్రూప్లో వచ్చిన ఫోటో చూసి చైతన్య, చైతు ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవ్వాల్సిందే డాడ్, ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటూ ఉంటే సునంద వచ్చి, ఏంటి అంత సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ అని చెప్పని అంటుంది. ఓ గ్రూప్లో ఫోటో వచ్చింది, నువ్వు చూడలేదా మమ్మీ అంటే, లోపలికి వెళ్ళి ఫోన్ తెచ్చుకోలేను కానీ ముందు చూపించు అని ఆ ఫోటో చూసి, ఇదేమన్నా పెద్ద వింత లేకపోతే గొప్ప పనా, డైలీ గురించి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అంటుంది సునంద. ఇక అయిపోయిన తర్వాత ఈలోపు అలేఖ్య అయితే అక్కడ ఆనంది ఆదిత్య కలిసిపోయినట్టుగా ఊహించుకుంది కదా, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అరుస్తూ ఉంటే, ఈలోపు సీను గట్ల జరుగుడు గిట్ల జరుగుడు కాదు కానీ, నేనైతే నా దోస్త్ ఏ తప్పు చేయలేదని నిరూపించాలనుకున్నా, మీడియా ఆఫీస్కి పోతున్నా, నువ్వు కూడా రా అని చెప్పని అంటాడు. ఒరే సీనుగా దాన్ని ఎందుకురా తీసుకుపోతున్నావు అని చెప్పని పద్మ అనేసరికి, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు దీన్నే దొరికిపోవాలత్తా, గప్పుడే మనకి అసలు విషయం బయటకు వస్తుంది అని చెప్పి, గా మీడియా ఆఫీసులు ఏడాడుంటాయో అవన్నీ చూపిద్దుప్పా అని అంటే, నాకు వర్క్ ఉంది అని అంటుంది. నోరు మూసుకుని నువ్వు ఆ వర్కులు పక్కన పెట్టి నడు అని బండి స్టార్ట్ చేస్తారు. చచ్చినట్టు అలేఖ్య బండెక్కి కూర్చుంటుంది. ఇద్దరూ కలిసి బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత ఇద్దరూ కలిసి మీడియా ఆఫీసులకి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా ఒక ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత అలేఖ్య అయితే, నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడు, నేను ఇప్పటిదాకా ఎలా అడిగానో చూసావు కదా, అలాగే అడుగు అని చెప్పని అనగానే ఇక వెంటనే అలేఖ్య మాటలతోటి, సీను ఏంది గట్లంటున్నావు, గీడదానికో వచ్చి గీడికొచ్చిన తర్వాత నేను రాను నువ్వు పోయి అడుగంటావేంది, ఇప్పటిదానిక నువ్వే అడిగినావు కదా, పా అట్లా అనకు సిలకమ్మా నడు అని చెప్పని అంటాడు. నేను రాను సీనుగా నువ్వు వెళ్ళు అని చెప్పని అంటూ ఉంటే, గిట్లయితే ఖచ్చితంగా నువ్వు వీడికి రావాల్సిందే, నువ్వు గాలితో మాట్లాడాల్సిందే, ఈడకొచ్చాక నేను రానని ఎందుకు అంటున్నావు అని చెప్పని అంటాడు సీను. నువ్వు వెళ్ళరా నేను వస్తాను అని చెప్పేసి అంటుంది. సీను పైకి వెళ్ళి మెట్లు టర్న్ తిరిగిన తర్వాత, ఎందుకు శిలకమ్మ మీద నాకు అనుమానం వస్తుంది అని చెప్పి వెనక్కి వచ్చి చూసేసరికి ఇక అలేఖ్య ఓ పక్కగా వెళ్ళి జీవన్తో మాట్లాడుతూ ఉంటుంది. సీనుకి డౌట్ వచ్చి వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ ఆన్ చేస్తాడు. అలేఖ్య జీవన్తో మాట్లాడుతుంది, మొత్తం వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. జీవన నేను అని అంటుంది. ఏంటి చెప్పు, నాకు అసలుకే ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నాను, ఏంటో చెప్పు అని చెప్పని అంటే, జీవన ఇవి సీనుగాడు మీడియా ఆఫీసులు చుట్టూ తిప్పుతున్నాడు అని చెప్పని అంటుంది. చెప్పి చచ్చావు కదా, వాడిని మీడియా ఆఫీస్కి వెళ్ళాలనే ఆలోచన తీసుకొచ్చిందే నేను అని చెప్పి, ఇంకేంటి అని అంటే,
అబ్బా వాడొక్కడే పోలేదు, నన్ను కూడా తీసుకెళ్ళాడు. అన్ని ఆఫీసుల చుట్టూ నన్ను తిప్పి అక్కడ వాళ్ళని అడగమని చెప్తున్నాడు. వాళ్ళందరినీ అడుగుతున్నాను, కానీ ఏ ఆఫీస్కి అయితే నువ్వు ఫోన్ చేసావో ఆ ఆఫీస్ దగ్గరే ఉన్నాను ఇప్పుడు. నేను పైకి వెళ్ళి వాళ్ళ విషయం అడిగాను అనుకో, వాళ్ళు ఏమన్నా నన్ను నిజం బయట పెట్టేశారనుకో, అంతే సంగతి అని చెప్పని అంటూ ఉంటుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఫోన్ చేసి ఆనందిని అని చెప్పాను కదా, అంటే నువ్వైతే ఫోన్ చేసి మాట్లాడుతుంది ఆనందిని అని అన్నావు, కానీ ఒకవేళ వీడు అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి డౌట్ వచ్చి ఆనందిని అని చెప్పారండి, అందుకోసమే మేము అవి పబ్లిష్ చేశాము అని చెప్తారు కదా అనగానే, అవును ఆనంది కాబట్టి ఆనంది అని చెప్పింది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు, సరేనా? సైలెంట్గా వాడితో పాటు వెళ్ళి ఏం తెలియనట్టుగా వాళ్ళని విషయం అడుగు, వెళ్ళు. వాడు డౌట్ పడ్డాడనుకో ఇక అంతే సంగతులు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా వీడియోలో రికార్డ్ అవుతుంది, ఎందుకంటే అలేఖ్య మాట్లాడింది వీడియో కాల్. జీవన నార్మల్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి వీడియో కాల్ చేసి నేను మీడియా ఆఫీస్ దగ్గర ఉన్నాను అని చెప్పి విషయం చెప్తుంది. ఇక శ్రీను ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత గబగబా అలేఖ్య దగ్గరకు వచ్చి, శిల్కమ్మ పదబోదాం అని చెప్పని అంటాడు. అదేంటి పైకి వెళ్ళి మాట్లాడావా అంటే, మాట్లాడినా విషయం తెలిసిందిలే, వెళ్దాం అని చెప్పేసేసి ఇక బయలుదేరదీస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అలేఖ్యను దింపేసి పద్మని, అత్త నువ్వెక్కత్తా, మామయ్య దానికి పోవాలి, మామ తానికి పోయి నీకు కొన్ని విషయాలు చెప్పాలి అని అనగానే, ఇదేంటి వీడు ఆ ఆఫీస్ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఏ ఆఫీస్కి తీసుకెళ్ళమని కూడా అడగలేదు, కొంపతీసి నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పద్మ సీను బండెక్కిన తర్వాత ఇద్దరు కలిసి సింహాద్రి దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీడియో ఓపెన్ చేసి ఇద్దరికి చూపించేసరికి, అమ్మో ఈ కంత్రిది ఇట్లా చేసుద్దని చెప్పి నాకు అనుమానం ఉండే, చెప్పిన కదా మామ, చూడు ఎట్ట చేసిందో ఇది ఆ జీవన కలిసే చేశారు ఇదంతా అంటే, ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు అని చెప్పని అంటాడు. ఇక సింహాద్రి, ఏం లేదు మామ, ఈ వీడియోని గిట్లనే తీసుకెళ్ళి ఆదిత్య బాబుకి సునందమ్మకి చూపిస్తా, ఇద్దరు చూసిన తర్వాత అప్పుడు జీవనకి చిత్తదొక్కు చేస్తారు అని చెప్పని అంటే, గదే మంచిది, మన బిడ్డకి చెప్పాలి ముందు అని చెప్పని అంటే, ఓ మామ నీకు విషయం అర్థం కావట్లే, గిట్ల చేశాం గిట్ల దొరికింది అని చెప్పినా కూడా ఆనంద్ ఏమంటుందో తెలుసా, అమ్మాడి మన మాట ఇన్నే రకం కాదు, అయ్యిందేదో అయ్యింది కదా, నేనేదో తంటాలు పడతానులే, ఇప్పుడు మళ్ళీ జీవన్ ఎందుకు ఇబ్బంది పెట్టుడు అని చెప్పని అంటుంది మామ. అందుకే అమ్మాడికి ఇదేం చెప్పకుండ్రి, నేను సైలెంట్గా తీసుకెళ్ళి ఆదిత్య బాబుకి సునందమ్మకి ఇదంతా చూపిస్తా అని చెప్పని అనేసరికి ఇక వెంటనే సరే గట్లయితే నువ్వు అని చెప్పేసేసి అంటాడు. ఇక సింహాద్రి అయితే అన్న తర్వాత ఇక సీను ఆదిత్యకి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి బాబు అని చెప్పని అంటాడు. అలా అనేసరికి ఇక ఆదిత్య అయితే సీను చెప్పిన చోటికి వస్తాడు. ఇక అలా వెళ్ళినటువంటి ఆదిత్యకు సీను తన దగ్గర ఉన్న వీడియో చూపిస్తాడు. ఆదిత్య అది చూసి షాక్ అయిపోతాడు. ఏంటి సీను ఇది అని అంటే, అదే సారు, అసలు మనకి తెలవకుండా ఇదిగో ఈ జీవన ఈ అలేఖ్య కలిసి బోల్డన్ని నాటకాలు ఆడుతురు. ఇవాళ్ళైనా అలేఖ్యని ఎమ్మడబెట్టుకుని ఆ మీడియా ఆఫీసుల చుట్టూ తిరిగితే ఒక ఆఫీస్ తాన పైకి రాకుండా కిందే నిలబడి జీవనకు ఫోన్ చేసింది. అప్పుడు నేను ఎందుకన్నా మంచిదని చెప్పి వీడియో ఆన్ చేసిన, అది వీడియో కాల్ మాట్లాడింది కాబట్టి పూర్తిగా ఇందులో రికార్డ్ అయింది, చూసిరుగా. ఇప్పుడు ఇది నా దోస్త్ ఏ తప్పు చేయలేదన్నీకి సాక్ష్యం అని చెప్పేసేసి అంటూ ఉంటే, అవును సీను నిజమే, ఆనంద్ ఏ తప్పు చేయలేదంటానికి ఇదే సాక్ష్యం, దీన్ని మా అమ్మకు చూపించి జీవన పని చెప్తాను అంటాడు ఆదిత్య. గట్లా చేయండి, గప్పుడు కానీ జీవనకు బుద్ధి రాదు, ఈ శిరకమ్మ సంగతి నేను చూసుకుంటా అని చెప్పని అంటాడు. ఇక ఆదిత్య అయితే సీనుని ఆ వీడియో తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడు. తను అప్పటి వరకు ఆ వీడియో చూడనట్టుగానే మాట్లాడమంటాడు. దాంతో ఇక సీను వీడియో తీసుకుని ఇంటికి వెళ్ళి ఆదిత్య బాబు అని గట్టిగా అరుస్తూ ఉంటే, ఏంటి సీను ఏంటిటొచ్చావు అని చెప్పని అంటాడు. చైతన్య అయితే, హాయ్ సీను ఏంటిటొచ్చావు అని చెప్పని అంటే, చైతన్య బాబు నా దోస్త్ అమ్మాడి ఏ తప్పు చేయలేదు అని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, చూడు నీకు అందరు సిద్ధంగా ఉన్నారా అని అంటే, జీవన సాక్ష్యమా, ఏం సాక్ష్యం ఉందిరా అని చెప్పని అంటుంది. ఏలోపు సునంద, ఆగు జీవన అంటూ, చూడు నువ్వెన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా ఆనంద్ తప్పు చేయలేదంటే నేను నమ్మను, మా పరువు తీరేదంటే నేను నమ్మను అని చెప్పని అంటే, గా విషయం రుజువు చేయనీకే సాక్ష్యం ఉందమ్మా చూడండి అని చెప్పి వీడియో చూపిస్తాడు. ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయినట్టుగా, ఇదేంటి సీను, అలేఖ్య జీవనతో మాట్లాడుతుంది, జీవనే
ఆ మీడియా ఆఫీస్కి ఫోన్ చేసినట్టుగా అలేఖ్య మాటలను బట్టి అర్థమవుతుంది. జీవన్ కూడా ఆ విషయం బయటపడకుండా చూడు అంటే నువ్వే బయట పెట్టేలా ఉన్నావంటోంది. ఏంటి జీవన ఇది అని అంటే, బావగారు ఇది ఫేక్ వీడియో, ఇప్పుడు ఏఐలో ఎన్ని తయారు చేయట్లేదు అని చెప్పని అంటుంది. గట్స్ వంటి ఏమీ లేవు, గట్స్ వంటి నాకు అస్సలు తెలియదు. నిన్న నేను మా చిలకమ్మని తీసుకొని మీడియా ఆఫీస్ చుట్టూ తిరిగిన గాడ ఓ ఆఫీస్ స్థాన జరిగిన కథ ఇది. కావాలంటే ఆ ఆఫీస్ స్థానికి మీరు కూడా పోండి, ఎంక్వైరీ చేసుకోనండి, నిజంగా అదేదో బయటపడుతుంది అని చెప్పని అనేసరికి జీవన వెంటనే అవసరం లేదులే, నువ్వు తీసుకొచ్చావు కదా అని అంటూ, అత్తయ్య గారు నేనైతే నిజాన్ని ఒప్పుకోదలుచుకోలేదు, ఎందుకంటే అదంతా అబద్ధం కాబట్టి, ఏదో తీసుకొచ్చి నా నెత్తిన పొలమని అనుకుంటున్నారు కాబట్టి అంటే, ఆపు జీవన, అక్కడ క్లియర్గా నువ్వు అలేఖ్య మాట్లాడుకుంటుంది మొత్తం వీడియో రికార్డ్ అయిన తర్వాత నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? అదంతా నీకు సంబంధం ఉన్న విషయమే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు సంబంధం లేని విషయం కాదు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక చైతన్య. ఈలోపు సునంద కూడా, అవును జీవన, న్యాయాన్ని న్యాయంగానే మాట్లాడాలి, ఆనంది తప్పు చేసింది అనడానికి ఖచ్చితంగా మీడియా వాడు చెప్పిన మాటలు నిజమై ఉంటే, కానీ తప్పు చేయలేదు అనడానికి నువ్వు అలేఖ్య మాట్లాడుకుంటున్న మాటలే నిజమని చెప్పి తేలుతోంది కదా. ఆనంది తప్పు చేయలేదు, ఆనంది వల్ల ఈ తప్పు జరగలేదు, నువ్వే మీడియా వాళ్ళకి ఫోన్ చేసావనేది మీ ఇద్దరి కాన్వర్జేషన్లో తెలుస్తోంది కదా. అంటే మమ్మీ దొంగని ఇంట్లోనే పెట్టుకుని మనం వేరే ఎవరినో దోషించేసి శిక్ష వేసామన్నమాట అంటాడు చైతన్య. అవునరా, నిజం తెలుసుకునే వరకు ఎవరమైనా అలాగే ఉంటాం అంటూ ఉండగా శశికాంత్ వెంటనే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఆనందికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పుతున్నదా అంటే, నేను చేయాల్సిన అవసరం ఏముంది, ఉన్నాడు కదా, వెళ్ళి తీసుకొచ్చుకుంటాడు వాళ్ళ ఆవిడ్ని, నేను వెళ్ళి ఆవిడ గారికి సారీ చెప్పి తీసుకురావాలా ఏంటి అంటే, నువ్వు సారీ చెప్పవసరం లేదు సునందా, ఆనంది ఇంటికి రా అంటే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతుంది అని అంటూ ఉంటే, ఇదేందమ్మిది, ఆనంది తప్పు చెయ్యకుండానే మా అమ్మడికి ఇంత పెద్ద శిక్ష వేసిరు, మరి ఇంత తప్పు చేసిన జీవన్ని ఏమి అనరా అని అంటే, ఒరే ఇప్పుడు ఏమన్నాలో వాళ్ళు తర్వాత నిర్ణయించుకుంటారు కదా, నువ్వెందుకు వజ్రం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటూ ఉంటుంది జీవన. తర్వాత నిర్ణయించుకోవడం ఏంటి జీవన, అసలు నీకెంత ధైర్యం ఉంటే ఆనంది పేరుతో ఫోన్ చేయటమే కాకుండా ఈ ఇంటి పరువును తీయాలని చెప్పని అనుకుంటావు, అక్కడ జరుగుతున్న పెళ్లి గురించి నీకు ముందే తెలుసు అనమాట. అంటే ఆనందికి ఏమీ తెలియదనే క్లియర్గా అర్థమవుతోంది. ఆనందికి ఏమీ తెలియకపోయినా ఆనందిని ఇరికించడం కోసం అక్కడ జరుగుతున్న పెళ్లి గురించి మీడియాకి నువ్వు చెప్పావు. అంటే ఆ పెళ్లిని చెయ్యాలి అని చెప్పి నువ్వు అనుకున్నావా, లేక జరగాలి అనుకున్నావా? ఇంత చేసిన తర్వాత నా తమ్ముడికి మాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసేసింది ఆనంది అని చెప్పి అందరి ముందు చూపించేస్తున్నావు, ఏంటిదంతా అని అంటూ ఇక వెంటనే జ్యోతికి సూర్యకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది సునంద. జ్యోతి సూర్య ఇద్దరూ కూడా సీనుతోటి ఆ వీడియో పంపించండి అని అంటారు. సీను ఆ వీడియో తీసుకెళ్లి జ్యోతి సూర్య కూడా చూపిస్తాడు. దాంతో వీడియో చూసిన ఇద్దరూ కూడా జీవన ఇంత పని చేస్తుందని అనుకోలేదు, పరువు పోతే వాళ్ళ అత్తగారింటిదే కాదు మన ఇంటిది కూడా పోతుందని తను అనుకోలేదా, అలా ఆలోచించలేదా, మరి ఆనందిని ఇరికించడం కోసమే ఇదంతా చేసిందా, అలా చేయాల్సినటువంటి అవసరం ఏముంది తనకి, ఎందుకు అసలు ఇట్లా, అసలు ఏమనుకుంటుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే ఆనందికి ఫోన్ చేస్తుంది ఇక జ్యోతి. అయితే సూర్య కూడా ఆనందితో మాట్లాడతాడు, ఆనంది ఇంటికి రా అని చెప్పేసరికి ఇక ఆనంది వెంటనే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది చాలా చక్కగా జ్యోతి సూర్యల దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది. తప్పు చేయకపోయినా నా బిడ్డ ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది అని చెప్పేసేసి పద్మ అంటూ ఉంటే, అవును పద్మ, తనెంత చెప్తున్నా మేము వినలేదు అంటూ ఉంటే, చదువు లేకపోయినా సీనుగాడైతే వీళ్ళు చేసినటువంటి ఈ గలీజ్ పని గురించి బయట పెట్టిండు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇదెప్పటికీ గట్లనే ఉండేది, నా బిడ్డ తప్పు చేసినట్టే ఉండేది అని చెప్పి పద్మ అంటూ ఉంటే, నీ ఆవేదనలో ఏమాత్రం తప్పు లేదు పద్మ, నేనే ఆలోచించకుండా అని అంటే, నువ్వు ఆలోచించినవమ్మా, ఆలోచించినవు కాబట్టి బిడ్డ తానికి పోయి బిడ్డకి సక్కంగా బుద్ధి చెప్పినావు, అత్తారింటికి పోవాలని చెప్పినావు, కానీ గది నీ మాట వినలేదు అనుకో అని అంటూ ఉండగా ఇక సునంద ఆదిత్య ఇద్దరు కూడా ఫోన్ చేశారు కదా. ఇక ఇటు నుంచి జ్యోతి సూర్య ఇద్దరు కూడా సునంద వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి ఆనందిని తీసుకుని వస్తాడు ఇక ఆదిత్య వెళ్ళి. అప్పుడు అందరూ కలిసి ఆనందిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ జీవన చెంప చెళ్ళు అనిపించి ఇంకొకసారి ఇలాంటివి చేస్తే చంపేస్తానని చెప్పి సునంద జీవనకి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇక్కడ అలేఖ్యతోటి సీను అయితే ఆట ఆడుకోవటం మొదలు పెడతాడు. ఇంత చేసిన తర్వాత నిన్ను వదులుడు ఎట్లా వీలైతుంది చిలకమ్మ,
నీకెట్లా చెప్పాలనో అట్లనే బుద్ధి చెప్తా అని చెప్పని అంటూ ఉంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.